ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 13, 14వ తేదీల్లో సింహరాశి వారికి ఒక అద్భుతమైన అదృష్టం విపరీతంగా రాబోతుంది. అది ఏ విధంగా వస్తుంది, అలాగే వీరికి ఎలాంటి అదృష్టం ఎందుకు వస్తుంది, గతంలో ఎన్నో బాధలు కష్టాలు చూశారు, అలాగే మీ కన్నీరు ఎవరు చూడలేరు, మీ బాధ ఎవరికి చెప్పుకోలేక ఎంతో కృంగిపోయారు, ఎవరికి చెప్పినా కూడా మీ బాధ పట్టించుకోలేరు. కాబట్టి ఈ రాశి వారికి గతంలో చేసిన పాపపుణ్యాలు ఇప్పుడు అదృష్టంగా మారబోతుంది. వీరు వీలైనంత వరకు మాట సహాయం, ఆర్థిక సహాయం చేశారు, కానీ వీరికి ఎందుకు కష్టాలు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు అదృష్టం వస్తుందో పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా మేము చెప్పేది పూర్తిగా వినండి, అప్పుడే అర్థమవుతుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. మీ విధిని మార్చే కొన్ని మార్పుల వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది, కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ కాలం శాశ్వతంగా మీ విధిని మార్చే కాలం కాబట్టి ఈ రోజులు మీకు చాలా అదృష్టం అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది, అలాగే ఏ ద్వారా వస్తుందో తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే ప్రేమలో అత్యంత నమ్మకమైన ఉదార స్వభావం కలిగి ఉంటారు. అలాగే వారు తమ భాగస్వామిని ఒక రాజకుమారిలా చూసుకుంటారు. అదేవిధంగా ప్రశంసలను కోరుకుంటారు మరియు సంబంధంతో నాటకీయతను ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం, రక్షణ మరియు ప్రేమను నిరంతరం కురిపించేలా ఉంటారు. వీరికి ఇవి ప్రధాన లక్షణాలు. ఇక తమ ప్రియమైన వారి కోసం ఖరీదైన బహుమతులు ఇవ్వడం, సంతోషపెట్టడం చాలా ఇష్టం. నిజాయితీగా ఉంటారు. వీరు తమ భాగస్వామిపై ఎంతో అంకిత భావంతో ఉంటారు. తమ ప్రేమను వ్యక్తపరచడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక తమ భాగస్వామి నుండి నిరంతరం ప్రశంసలు, గౌరవం ఆశిస్తారు. వీరికి కావలసిన అతిపెద్ద విషయం ఏమిటంటే అటెన్షన్. సంబంధంలో నాయకత్వ పాత్రను తీసుకోవడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు ఈ ఆధిపత్య స్వభావం వీరి పార్ట్నర్కి కానీ భాగస్వామికి కానీ ఇబ్బందిగా మారవచ్చు. రొమాంటిక్ ఎక్కువగా చూపిస్తారు. వీరు ప్రేమను చాలా ఉత్తేజపరచడానికి మరియు సినిమాటిక్ శైలిలో వ్యక్తపరుస్తారు. వీరి ప్రేమ జీవితంలో ఆనందం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా రక్షణాత్మకంగా ఉంటారు, కానీ వీరి పార్ట్నర్పై చిన్నపాటి అసూయ మరియు నియంత్రణ కలిగి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారు చాలా జాలిగుణం, దయగుణం ఎక్కువగా ఉంటుంది. అందులో వీలైనంత వరకు సహాయం చేయడం వీరికి అలవాటు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు, కానీ కొంతమంది వ్యక్తులు వీరి చుట్టూ ఉన్నవారు ఈ రాశి వారికి ఎంత కష్టం వచ్చినా చాలా యాక్టివ్గా ఉంటారు, ఎందుకు కృంగిపోకుండా ఉంటారు అని కొంతమంది అసూయతో ఉంటారు. ఇక ఈ రాశివారు ఒక్క ఈగో తప్ప అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. ఈగో అనేది తగ్గించుకున్నట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రేమలో అడ్డంకులు లేకుండా చూసుకోవడానికి భాగస్వామి భావాలను కూడా గౌరవించడం ద్వారా సింహరాశి వారు అద్భుతమైన ప్రేమ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి ఈగో అనేది కాస్త పక్కన పెట్టినట్లయితే మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇప్పుడు మేము చెప్పేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నిపుణుల ద్వారా సేకరించిన విషయం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని వినండి. గత కొన్ని సంవత్సరాలుగా సింహరాశి వారు ఎదుర్కొన్న సమస్యలు సాధారణమైనవి కావు.
బయటకు కనిపించని ఎన్నో కన్నీళ్ళు, కానీ ఇప్పుడు మీకు అదృష్టం అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఎంతోమందికి సహాయం చేశారు, కానీ అవసరానికి ఎవ్వరూ ముందుకు రాలేరు. మీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాకపోవడం వలన వారు ఎలాంటి వారు, అలాగే మీ స్నేహితులు, మీ బంధువులు, మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకున్నారు. కష్టం ఎప్పుడు శాశ్వతం కాదు. మీకు కూడా ఎంతో అదృష్టం అనేది వచ్చే అవకాశాలు వచ్చాయి. కాబట్టి కష్టం అనేది దాటిపోయి ఇప్పుడు ఎంతో సంతోషానికి అడుగు పెట్టబోతున్నారు. మహారాశి వారు ఎప్పుడూ సాధారణ జీవితం కోసం పుట్టలేరు. వీరు ఒక లగ్జరీ లైఫ్ కోరుకుంటారు, అలాగే ఉండాలని అనుకుంటారు. గతంలో నష్టాలు ఎందుకు వచ్చాయి, అలాగే ఎవరి ద్వారా వీరికి ఏ విధంగా నష్టం కలిగిందో అన్నీ తెలుసుకున్నారు. ముఖ్యంగా గతం అనేది వీరికి అస్సలు నచ్చకపోవచ్చు. గతంలో పరిచయాలు అస్సలు నచ్చకపోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడు చాలా అద్భుతం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవరు నష్టం చేశారు, ఎవరి ద్వారా నేను కోల్పోయారు అనేవి అన్ని విధాలుగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి అన్నీ తెలుసుకున్నారు. ఎందుకంటే వీరు చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నటిస్తూ జీవించారు. కాబట్టి వారి నటన ఎందుకు చేశారు, అలాగే వారి సహాయం కోరడానికి అలా చేశారు అని అన్ని విధాలుగా తెలుసుకున్నారు. గతంలో ఉన్న పరిచయాలు, కష్టాలు, బాధలు, అలాగే మీరు చేసే పని అన్నీ వదిలేసుకొని ఇప్పుడు కొత్తగా జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీ జీవితం సక్సెస్ అవుతుంది. మీకు ఒక పెద్ద శుభ సంకేతం. మీ ఆలోచనలు ఇతరులపై అభిప్రాయాల వలలో ఉండదు. మీకు నచ్చినట్లు మీరు చేస్తారు. మీ మనసుకు ఏది సరి అయినది, ఏది కాదు అని అన్ని విధాలుగా తెలుసుకుంటారు. మీ అనుభవాల ఆధారంగా ఉంటుంది. ఈ మార్పు మీకు మొదట ఒంటరితనంగా కనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. అదృష్టం విపరీతంగా వస్తుంది. కాబట్టి ఇతరులు, మీ చుట్టూ ఉన్నవారు ఎవరు కోల్పోయారు మిమ్మల్ని, ఎవరు మిమ్మల్ని వద్దనుకున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే మీకు ఆర్థికంగా సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీకు సమాజంలో పేరు, హోదా వస్తుంది. కాబట్టి మళ్ళీ మీ చుట్టూ వస్తారు. కానీ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితో పరిచయం పెంచుకోండి. ముఖ్యంగా గతంలో ఉన్న మనుషులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు మీరు లేచిన వెంటనే గోమాత కనిపించే అవకాశాలు ఉన్నాయి, లేదా మధ్యాహ్నం వరకు గోమాత మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెద్ద శుభ సంకేతం. అలాగే మరో శుభ సంకేతం ఏమిటంటే, మీరు గతంలో ఎవ్వరు మిమ్మల్ని కాదనుకున్నారో వారు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కాల్ చేస్తారు. కాబట్టి మీ అదృష్టం ఎంతవరకు వెళ్తుందో అదే పెద్ద శుభ సంకేతం. ఇక మీ తోటి ఉద్యోగులు, మీ వ్యాపారంలో చేసే భాగస్వాములు అందరూ మీకు మరింత గౌరవం ఇస్తారు. ఎందుకంటే మీకు అదృష్టం విపరీతంగా వస్తుంది. మీలో ఒక తేజస్సు కనిపిస్తుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి పేరు, సమాజంలో గౌరవం రావడంతో మీకు ఆర్థికంగా కూడా లాభాలు వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఒక జీవితం అనేది పెద్ద మార్పులా ఉంటుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు రావడంతో ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు.